మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి, యెహోవా యందు భయము కలిగి భక్తి కలిగి ఆయన యొక్క పేరుని ఎవరైతే స్మరిస్తారో, జపం చేస్తారో, ఆయన పేరుని ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో, ఆయన పేరుని ఎవరైతే ధ్యానిస్తారో, ఆయన పేరుని ఎవరైతే తపనతో హృదయములో మోటిలో ఎవరైతే తప్పిస్తూ ఉంటారో, ఆయన నామమును స్మరించుచున్న వారికి జ్ఞాపకార్థంగా ఏముంటుందంట, ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడింది. పరలోకంలో ఉన్న పుస్తకం జ్ఞాపకార్థం. ఏంటి ఆ జ్ఞాపకార్థ గ్రంథం? ఎందుకు ఆ జ్ఞాపకార్థ గ్రంథం? భూమి మీద బ్రతికినప్పుడు, దేవుని వద్దకు వచ్చినప్పుడు, ఆయన్ని కొలుస్తున్నప్పుడు, రక్షణ పొందినప్పుడు, ఆయనందు విశ్వాసం ఉంచినప్పుడు, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకుంటారో, ఎవరైతే రక్షకుడని ఒప్పుకుంటారో, వారు దేవుని భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరిస్తున్నప్పుడు, ఆయన నామాన్ని స్మరిస్తూ వారి భక్తి కలిగి ఉన్నప్పుడు, వారి భక్తిలో చేస్తున్న క్రియలను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. తోటి సహోదరి విశ్వాసంలో పడిపోయింది అనుకోండి, అమ్మా ఎందుకు విశ్వాసంలో పడిపోయావు, ఎందుకు బలహీనమైపోయావు, ఎందుకు చల్లారిపోతున్నావు, ఎందుకు అణగారిపోతున్నావు, ఎందుకు బలహీనమైపోతున్నావు, ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు కృషించిపోతున్నావు, ఎందుకు చల్లారిపోతున్నావు, ఎందుకు నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోతున్నావు, ఎందుకని ఈ రీతిగా నువ్వు త్రోవ తప్పి తిరుగుతున్నావు? నువ్వు ఇలా ఉండకూడదు కదా, దేవునిలో ఉండాలి కదా, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి కదా, దేవుడు న్యాయవంతుడు కదా, ఆయన మేలు చేసేవాడు కదా, ఆయన కీడు చేయనివాడు కదా, ఆయన ఎల్లవేళలా యథార్థవంతుడు ఉంటాడు కదా, ఆయన మన కొరకు చనిపోయాడు కదా, నీ పట్ల ఎన్నో కార్యాలు చేశాడు కదా, మరలా కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కదా. ఈ చిన్న కష్టాన్ని బట్టి అవిశ్వాసంలోనికి ఎందుకు వెళ్ళిపోతావమ్మా? ఎందుకని నమ్మికను కోల్పోతావమ్మా? అపవాదికి చోటు ఎందుకు ఇస్తావమ్మా? ఒక వ్యక్తి వేరొక వ్యక్తిని ప్రోత్సహిస్తున్నప్పుడు మంచి క్రియలను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నామమును స్మరించుచు ఆయన మన కొరకు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు ఆయన ఉండి, నా బిడ్డ ఎంత చక్కగా ఆదరిస్తున్నావు, ఎంత చక్కగా ప్రోత్సహిస్తున్నావు, ఎంత చక్కగా మంచి మాటలు చెప్తున్నావు, నీ మంచి క్రియలను జ్ఞాపకార్థ గ్రంథంలో రాస్తా, నువ్వు వచ్చినప్పుడు జ్ఞాపకం చేస్తా. జ్ఞాపకార్థ గ్రంథంలో మన పేరు ఉండాలి. జ్ఞాపకార్థ గ్రంథము ఆయన సమ్ముఖమందు ఉందండి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే పరిస్థితి, దేవుడు ఇలా ప్రోత్సహించుకోమని చెప్తుంటే, ఒకరినొకరు పురుకొల్పుకోమని రేపుకోమని దేవుడు చెప్తుంటే, కొన్నిసార్లు మనం దానికి విరుద్ధంగా చేస్తాం. మన వల్లే దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు వస్తాయి మన వల్ల. అప్పుడు దేవుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దాని గురించి కూడా ఒక బుక్ ఉంది, ఇది వేరు, ఆ బుక్ వేరు. ఇక్కడ దేవుడు ఏం జ్ఞాపకం చేసుకుంటాడంటే, ఏదైతే నువ్వు మంచి చేస్తున్నావో దాన్ని అంతటిని రాసేస్తాడు. అమ్మా ప్రార్థనలో పడిపోతే బలపరిచావా? వెరీ గుడ్. ఒకడు తొలగిపోతుంటే బలపరిచావు? వెరీ గుడ్, రాస్తాను. విశ్వాసంలో సన్నగిలిపోతుంటే ఇంకా పురుకొల్పోయావా? రాస్తానమ్మా. మనము మంచి వాటిని ఏదైతే చేస్తూ ఉన్నామో ఆ మంచి వాటిని, మంచి క్రియలను దేవుడు జ్ఞాపకార్థ గ్రంథములో జ్ఞాపకముగా ఉండినట్లు, ఒకవేళ చేసిన మంచి క్రియలు, నువ్వు చేసిన మంచి పనులు, భక్తిలో, విశ్వాసములో, క్రియల్లో నువ్వు ఏదైతే, నేనేదైతే కలిగి ఇతరులను పురికొల్పి దేవుని సన్నిధిలో నిలబెట్టామో ఆ మంచి క్రియలు ఒకవేళ మనం మర్చిపోవచ్చు, కానీ జ్ఞాపకార్థ గ్రంథంలో రాసిన దేవుడు మర్చిపోడు. కానీ జ్ఞాపకార్థ గ్రంథంలో ఆయన ఏం చేస్తాడంటే మొత్తం రాసేస్తాడు అనమాట. మొత్తం మంచి వాటినంతటిని రాసేస్తాడు. ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడానికి మనం చేసే ప్రతి దానిని దేవుడు రాస్తూ ఉంటాడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే జ్ఞాపకానికి చాలా విలువిస్తారు, చాలా జ్ఞాపకం ఉంచుకుంటారు. ఏమి తెలుసా? వాహనాల విషయంలో మనకి ఇష్టమైన వారు చనిపోయారు అనుకోండి, చనిపోతున్నప్పుడు వారు జ్ఞాపకంగా ఏది ఇచ్చారనుకోండి, ఒక స్థలమే ఇవ్వచ్చు, పొలమే ఇవ్వచ్చు, ధనమే ఇవ్వచ్చు, లేదంటే ఏదైనా వస్తువే ఇవ్వచ్చు, ఏదైనా వాహనమే ఇవ్వచ్చు. ఒక్క వాహనం కానీ, ఆ వస్తువులు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ, ధనము కానీ, లేదా ఏదైనా కావచ్చు. వారి జ్ఞాపకార్థంగా మనం ఉంచుకున్నాం కాబట్టి వేరే వాళ్ళు అడిగితే ఖచ్చితంగా ఇవ్వు. అవునా? వచ్చి ఈ వాహనం నా వచ్చుగా, నాకు ఇవ్వచ్చుగా అంటే వెంటనే అంటారు, అసలు నేను దాన్ని అమ్మను. ఇది ఎవరు జ్ఞాపకార్థం? మా నాన్న జ్ఞాపకార్థం, లేదా మా అమ్మ జ్ఞాపకార్థం, లేదంటే నా స్నేహితుడి జ్ఞాపకార్థం. నేను ఇవ్వను. ఆ స్థలం అమ్మేయచ్చు కదా, చాలా కష్టంలో ఉన్నావు కదా, పిల్ల పెళ్ళికి చాలా అవసరం, ధనం అవసరం, అమ్మచ్చు కదా, ఎందుకు ఇంత తెప్పులు? అస్సలు అమ్మను, ప్రాణం పోయిన అమ్మను. మా నాన్న చాలా కష్టపడి కష్టము నష్టము ఓర్చి ఆ స్థలాన్ని సంపాదించి నాకు ఇచ్చాడు.
నేను వేరొక మార్గం అవసరమైతే చూసుకుంటా కానీ ఆ స్థలం మాత్రం అమ్మను. అది మా నాన్న జ్ఞాపకం ఉండాలంతే. ఇల్లు అమ్మేచ్చు కదయ్యా, ఇల్లు అమ్మను. మా నాన్న నాకు అది ఇచ్చాడు, అది జ్ఞాపకంగా ఉండాలి. ఈ లోకంలో మంచి వాటిని అంత జ్ఞాపకం చేసుకుంటుంటే, అంతగా మనసులో పెట్టుకుంటుంటే, దేవుని యొక్క మార్గంలో ఉండి దేవుని కొరకు, దేవుని యొక్క మార్గమును అనుసరించడం కొరకు మనము చేసే ప్రతి మంచి పని దేవుడు ఎందుకు లెక్కించకుండా వ్రాయకుండా ఉంటాడు? మనుషులకి అంత జ్ఞాపకం ఉంటే, అంత ప్రేమ ఉండి, అంత జ్ఞాపకం పెట్టుకుంటుంటే, దేవుణ్ణి వెంబడించుట కొరకు మనము చేస్తున్న మంచి వాటిని లెక్కించకుండా వ్రాయకుండా దేవుడు ఎలా ఉండగలడు? ఎలా ఉండగలడు? అందుకని మలాకి గ్రంథంలో దేవుడు అంటాడు, ఆయన నామమును స్మరించుచు భయభక్తులు కలిగిన వారి కొరకు జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము పరలోకమందు వ్రాయబడి. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చి చేసే ప్రతి మంచి పని, నీ తోటి సహోదరులకు చేసే ప్రతి మంచి పని, దేవుని కొరకు చేసే ప్రతి మంచి పని, దేవుని మార్గమును అనుభవించడానికి, అనుసరించడానికి చేసే ప్రతి మంచి పనిని దేవుడు తన యొక్క కవిలలో, జ్ఞాపకార్థ కవిలలో రాస్తాడు. ఆ గ్రంథంలో పేరు కావాలి. ప్రశ్న, ఈ గ్రంథంలో నీ పేరు ఉందా లేదా? ఒకవేళ ఉంటే సంతోషం, లేకపోతే సంపాదించుకోవడం ధన్యం.